ప్రభాస్ సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిజంగానే ఇది జరగబోతోంది. ఆల్మోస్ట్ అగ్రిమెంట్ల తంతు మాత్రమే మిగిలి ఉందట. మొన్నటి వరకు ప్రభాస్ టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ అన్నారు, కానీ సీన్ మొత్తం మారింది. సీన్ లోకి హృతిక్ కూడా వచ్చి చేరాడట. హృతిక్ తో ప్రభాస్ కాంబినేషన్ అంటే సెన్సేషనే. అదే జరగబోతోంది. మొన్నటి వరకు గుసగుసలకే పరిమితం అనుకున్నారు, కానీ ఇప్పుడు అది నిజమవుతోంది. గ్రీక్ గాడ్ హృతిక్ అంటే ప్రభాస్ కి అభిమానం. ఆ సంగతి అటుంచితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. హృతిక్ టైగర్ ష్రాఫ్ తో వార్ మూవీ తీసిన సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పుడు హృతిక్ ప్రభాస్ కాంబినేషన్లో భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడు. వార్ లాంటి యాక్షన్ డ్రామాని సిద్ధం చేయబోతున్నాడు. బ్యాంగ్ బ్యాంగ్, వార్, ఇప్పుడు పఠాన్, ఇలా ఫుల్ స్కేల్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు సిద్ధార్థ్ ఆనంద్. అందుకే తన మేకింగ్ లో వచ్చిన పఠాన్ హిట్ అయితే ఆ తర్వాత ఇదే సెన్సేషనల్ కాంబినేషన్ అవ్వబోతోంది. పఠాన్ తర్వాత హృతిక్ తో ఫైటర్ మూవీ తీస్తున్న సిద్ధార్థ్ ఈ ప్రాజెక్ట్ ని డిసెంబర్ లోగా పూర్తి చేస్తాడట. సో వచ్చే ఏడాది వార్ తరహా యాక్షన్ డ్రామాలు హృతిక్ ప్రభాస్ ఒకే తెర మీద దుమ్ము దులపడం పక్కా అయినట్టేనా? బాహుబలి, సాహో ఇలా వరుస పాన్ ఇండియా మూవీస్ తో 1000 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ గా మారాడు ప్రభాస్. అలాంటి తనతో కలిసి హృతిక్ చేసే మూవీ 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తోంది. 2024 సంక్రాంతికి హృతిక్ ప్రభాస్ ప్రాజెక్టు పట్టాలెక్కి 1 year లోగా పూర్తవుతుందట. ఇంటర్నేషనల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందట. మైత్రి మూవీ మేకర్స్ రంగంలోకి దిగిందని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు సమ్మర్లో మొదలు కానున్నట్టు ప్రచారం జరుగుతోంది.